Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. APPSC Group 1 Prelims పేపర్ 1లో ఇండియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ తాలూకా ప్రిపరేషన్ స్ట్రాటజీ అలాగే ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. యాక్చువల్లీ టైం అయితే చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి మోస్ట్ డిఫికల్ట్ ఏరియా ఎకానమీని ఎలా డీల్ చేయాలి, ఏ విధంగా చదవాలి అనేది చాలా వరకు మీకు సింప్లిఫై చేసి మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. కాబట్టి ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి, ఇంతకుముందు నోటిఫికేషన్. సో దాంట్లో ఒకరికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది, అలాగే నలుగురికి ఎంపీడీఓస్ వచ్చాయి. అండ్ టోటల్ ఇంటర్వ్యూకి ఎంతమంది వెళ్ళారంటే టోటల్ 18 మంది వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు మనం స్టార్ట్ చేసిన బ్యాచ్ గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 కలిపి ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అనమాట. సో ఎందుకు అప్పుడు ఇంటిగ్రేటెడ్గా చదవమని చెప్పారంటే వీళ్ళకి బ్యాకప్ కింద ఏదో ఒక ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలని చెప్పారు మనకి. సో దాంట్లో భాగంగానే ఒకరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చింది, ఒకరికి ఏఎస్ఓ వచ్చింది. అండ్ ఎవరైతే గ్రూప్ 1 ఫైనల్ సెలెక్షన్ అవ్వదో సో చాలా వరకు ఏంటంటే ఏదో ఒక బ్యాకప్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఉన్నవాళ్ళే. అండ్ ఇలాగా గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2లో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు, అలాగే డీటీగా సెలెక్ట్ అయ్యారు, ఏసీటీఓగా సెలెక్ట్ అయ్యారు, ఇలా డిఫరెంట్ ఏఎస్ఓగా సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1 గ్రూప్ 2 అనే కాదు, మిగతా ఎగ్జామ్స్ లైక్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సెలెక్ట్ అయ్యారు, అసిస్టెంట్ ఇంజనీర్స్ రీసెంట్ రిక్రూట్మెంట్ కూడా సెలెక్ట్ అయ్యారు, అలాగే పాలిటింగ్ లెక్చరర్స్, ఇందాక చెప్పినట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది మన గైడెన్స్ బ్యాచ్ నుంచి. సో ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1 ఇంత బల్కీ సిలబస్ని ఎలా ట్యాకిల్ చేయాలనే దానికోసం ఒక ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. సో దాంట్లో స్టార్టింగ్ ఏంటంటే మనం కొన్ని స్కిల్ సెట్ వీడియోస్ అయితే మీకు షేర్ చేశాను. ఈ మెయిన్గా ఈ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇంత బల్కీ సిలబస్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఉంది. సో ఇంత బల్కీ సిలబస్ని ఈజీగా మీరు చదివే విధంగా ఉండాలి, అలాగే చాలా ఎక్కువసార్లు రివైజ్ చేసే విధంగా ఈ టెక్నిక్స్ అన్ని కూడా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఫైనలీ మంచి మార్క్స్ వచ్చేలాగా ఈ టెక్నిక్స్ ఈ స్కిల్స్ అన్ని కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఆస్పిరెంట్కి కావాల్సింది ఏంటంటే బేసిక్ స్కిల్ రీడింగ్ స్కిల్స్. అంటే ఒక లెసన్ ఏ విధంగా చదవాలి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చదవాలి, ఎంతవరకు చదవాలని మీకు ఆ స్కోప్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ సిలబస్లో అన్ని టాపిక్స్ ఉన్నాయి. సో ప్రతిదీ చదవాలి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అంటే చాలా చాలా కష్టం. సో ఈ రీడింగ్ స్కిల్స్ అనేది మీకు ఒక వేని చూపిస్తే ఎంతవరకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పి అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ స్పీడ్ రీడింగ్. ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి కనీసం ఒక 2 వీక్స్ ప్రాక్టీస్ అయితే అవసరం. ఈ స్పీడ్ రీడింగ్ కనుక నేర్చుకుంటే మీ ఎంత బల్కీ సిలబస్ అయినా సరే మీరు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలరు అండ్ చాలా ఎక్కువసార్లు రివైజ్ చేయగలరు. అండ్ దీనివల్ల ఏంటంటే ఎక్కువ రివిజన్ చేయడం వల్ల మీ మెమరీ రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనకి క్వశ్చన్స్ చూసుకున్నా సరే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి మీరు ఎక్కువగా చూసుకుంటే ఈ నంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో దానికోసం మీరు నంబర్ నిమోనిక్స్ అనే టెక్నిక్ కూడా నేర్చుకోవాలి. అండ్ దాంతోపాటు ఈ వర్డ్ నిమోనిక్స్, విజువల్ నిమోనిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మెమరీ రిటెన్షన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే మైండ్ మ్యాప్స్ ఏ విధంగా వేసుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్గా మెయిన్స్కి మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నోట్ మేకింగ్ స్కిల్స్. ఈ రూల్ ఆఫ్ 10% కనుక మీరు ఫాలో అయితే మీకు చాలా చాలా సింప్లిఫై అయిపోతుంది ప్రిపరేషన్. ఎందుకంటే ఫస్ట్ రీడింగ్ స్కిల్స్ అనేది బేసిక్ లెవెల్ అయితే దానికి అడ్వాన్స్ లెవెల్ నోట్ మేకింగ్. ఈ నోట్ మేకింగ్ ఈ రూల్ ఆఫ్ 10% ద్వారా చేసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా వరకు సింప్లిఫై అయిపోతుంది. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది చాలా ఎక్కువసారి రివైజ్ చేయడానికి. అండ్ ఆటోమేటిక్గా మెమరీ రిటెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలి, ఆ బ్యాకప్ స్ట్రాటజీ కూడా మీరు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. సో దానికోసం అంటే మనం ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్ ఎంసీక్యూ కూడా ఇస్తున్నాం. ఇన్ కేస్ హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇన్ కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఆ టెక్నిక్స్ అని కూడా చెప్పడం జరిగింది. అలాగే మోడరేట్ అండ్ లో లెవెల్ డిఫికల్టీలో వచ్చినప్పుడు కూడా ఏ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి ఆ టెక్నిక్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వీడియోస్ అయితే ఉంటాయి, కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడాలి. ఇవన్నీ అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ స్కిల్ సెట్ వీడియోస్గా ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాం. అండ్ దీంతో పాటు మనం ఏంటంటే అడిషనల్గా స్టడీ మెటీరియల్స్ ఇస్తున్నాం అండ్ దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం. సో లాస్ట్ 2 వీడియోస్ స్ట్రాటజీస్లో మీకు చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్స్ సరే మీకు ఎంత అడ్వాంటేజ్ అవుతున్నాయని. ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వచ్చాయి. కాబట్టి దీన్ని మీరు ఇప్పటి నుంచే అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇవి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకేంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అవన్నీ కూడా మీకు తెలుస్తాయి అనమాట. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి.
సో అందుకు మనం ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇచ్చాం. సో దీన్ని ఇప్పటి నుంచి మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అండ్ స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చేసాను. అండ్ దాంతోపాటు మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్ ఇవన్నీ కూడా చూడాలి. ఈ గైడెన్స్ వీడియోస్లో నేను చెప్పే ఇన్పుట్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎగ్జాక్ట్గా మీకు 100% ఒక క్లారిటీ వస్తుంది, ఏ విధంగా మీకు క్వశ్చన్స్ వస్తాయి అనే దాని మీద. ఓకే, సో ఇవన్నీ అంటే ప్రూవెన్ స్ట్రాటజీస్. లాస్ట్ మనం 2017 నుంచి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసాం అండ్ చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రూవెన్ స్ట్రాటజీస్, ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. సో డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది, ఇన్పుట్స్ అన్ని తీసుకొని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో మనం గైడెన్స్ వీడియోస్ ఇస్తున్నాం. అండ్ దాంతోపాటు మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఎందుకంటే లాస్ట్ టైం APPSC గ్రూప్ 1 మెయిన్స్లో ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ 70% అయితే రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు చాలా మందికి మంచి అడ్వాంటేజ్ అయింది. సో ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, 8143746589. అయితే ఇప్పుడు ఈ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ తరగ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇదేంటంటే కంటెంట్ అంతా మనం డెవలప్ చేసిందే. సో ఇదంతా కూడా ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ కంటెంట్ అంతా కూడా డెవలప్ చేశాను. సో దాంట్లో భాగంగా ఈ లెవెల్ 1లో బ్యాక్ టు బేసిక్స్ అనేది ఉంటుంది, ఈ లెవెల్ 2లో జిస్ట్ ఆఫ్ NCERT ఎకానమీ ఉంటుంది, అండ్ లెవెల్ 3లో అడ్వాన్స్ లెవెల్ స్టాటిక్ పార్ట్ అయితే ఉంటుంది ఇండియన్ ఎకానమీది. అలాగే లెవెల్ 4 తెలుగు అకాడమీ బుక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి దాని తర్వాత జిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే లెవెల్ 5 ఏపీ ఎకానమీ స్టాటిక్. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చిన కీవర్డ్ ఏంటి సిలబస్ చూడండి. సిలబస్లో మనకి ఇచ్చిన కీవర్డ్స్ బట్టి చూసుకుంటే ఇప్పుడు ఏపీ ఎకానమీకి సంబంధించిన ప్లానింగ్ కూడా మీరు చూడాలి. ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అన్నారు కాబట్టి రెండింటికి సంబంధించిన థింగ్స్ కూడా మనకు కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి స్టాటిక్ పార్ట్లో ఏపీ ఎకానమీ తరగ ప్లానింగ్ అనేది కూడా కవర్ అయింది. జస్ట్ ఒక 24 పేజెస్ మాత్రమే ఉంటుంది. సో అందుకు అది కూడా కవర్ చేసాం. ఇన్ కేసు మళ్ళీ అది బౌన్సర్ అవ్వకుండా ఉండడానికి అది కూడా మనం కవర్ చేయడం జరిగింది. 5 year plans ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ లెవెల్ 6 అంటే మొత్తం డైనమిక్ పార్ట్ అంటే కరెంట్ అఫైర్స్, బడ్జెట్, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఇవన్నీ కూడా మనకు కవర్ అవుతాయి లెవెల్ 6లో. ఓకే, సో కాబట్టి ఎప్పుడు కూడా మనకేంటి స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ అని మీకు ఎకానమీ పేపర్ అంతా ఉంటుంది. కాబట్టి రెండింటిని మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోండి, APPSC Group 1 Prelims 2019లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, విచ్ ఈస్ ద కర్వ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అని. ఇది డైరెక్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్. ఓకే, సో ఇది కూడా మనం ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్లో మనం కవర్ చేసాం, అంటే లెవెల్ 1లో కవర్ చేసాం. అంటే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీళ్ళు ఏమి ఇస్తున్నారు, బేసిక్ లెవెల్లో ఇస్తున్నారు. సో బేసిక్ లెవెల్లో కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ PYQs ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన కంటెంట్ అంతా మనం ఇచ్చాం. ఓకే, ఇలాగ ABCD ఆఫ్ ఎకానమీ బ్యాక్ టు బేసిక్స్ అని. సో దీంట్లో మొత్తం బేసిక్ లెవెల్లో నుంచి మొత్తం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలా అంటే బేసిక్ లెవెల్లో ఒక క్వశ్చన్ని రిఫరెన్స్ కింద తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఉంది కదా, ఇదే కీవర్డ్తో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, బకెట్ అనే కీవర్డ్తో వచ్చింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఈ కంటెంట్ అంతా మనం డెవలప్ చేసాం. సో బేసిక్ లెవెల్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని 360 degree అప్రోచ్లో మొత్తం అంతా కూడా మనం కవర్ చేసి మీకు ఇస్తున్నాం అనమాట. ఇలా బేసిక్ లెవెల్లోనే మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మొత్తం అంతా కంటెంట్ అంతా డెవలప్ చేయడం జరిగింది. సో బ్యాక్ టు బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్. సో దీని నుంచి కూడా మన క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేసిక్ లెవెల్లో. నెక్స్ట్ మనకి లెవెల్ 2లో జిస్ట్ ఆఫ్ NCERT ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ NCERT ఎకానమీ లైక్ ఫ్రమ్ క్లాస్ 9 నుంచి క్లాస్ 12 వరకు కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనకి NCERT ఎకానమీ నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, APPSC Group 1 Prelims 2019లో క్వశ్చన్ ఇచ్చారు, విచ్ సెక్టర్ కంప్రైజెస్ వాటర్ సప్లై అని. సో ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్ మనకి NCERTలో కూడా కవర్ అయింది. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్లో కూడా బేసిక్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. కాబట్టి NCERT ఎకానమీ జనరల్గా క్లాస్ నుంచి 12 కొంచెం స్టోరీ ఫార్మాట్లో ఉంటుంది. సో మనం సింప్లిఫై చేసి డైరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మన కంటెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. సో లెవెల్ 2 కంపల్సరీ జిస్ట్ ఆఫ్ NCERT ఎకానమీ అనేది మీరు ఫాలో అవ్వాలి. అంటే ఇదంతా కూడా ఏంటంటే బిగినర్స్ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నా, ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఏ విధంగా కంటెంట్ డెవలప్ చేసాం దాని ప్రకారం మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది రమేష్ సింగ్ ఇలాంటి స్టాండ్ బుక్స్ చదవడానికి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. సో నేను కూడా అలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశాను కాబట్టి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో. సో వాటిని దృష్టిలో పెట్టుకొని బేసిక్ లెవెల్ నుంచి మీకు కంటెంట్ అంతా డెవలప్ చేశాను. అడ్వాన్స్ వరకు కూడా మొత్తం అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా మందికి ఇది బెనిఫిట్ అయింది. లాస్ట్ టైం UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కూడా లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ. కాబట్టి ఇది స్టేట్ PSCs కూడా ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఈ కంటెంట్ అంతా కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే లెవెల్ 3 అంటే అడ్వాన్స్ లెవెల్ టోటల్ స్టాటిక్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఎనలిటికల్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనం ఏంటంటే దాని అవుట్కమ్ బేస్ చేసుకొని 4th ప్లాన్లో మనం ఇచ్చాం హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని. సో 5th ప్లాన్ నుంచి దేన్ని ఫోకస్ చేశారు అనేది ఉంది. అదంతా కూడా మనం ఇలాగ mnemonics ఫామ్లో మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది.
సో అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వస్తున్నాయి ప్లానింగ్ సంబంధించినవి, అలాగే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 12th 5-year ప్లాన్. ఇది కూడా మనం కంటెంట్ అయితే కవర్ చేసాం విత్ కీవర్డ్స్ అనమాట. సో మాక్సిమం ఏదైతే మీకు కీవర్డ్స్ ఇచ్చినా ఇది కొంచెం బాగా చూసుకోండి, దీని నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మెమరీ రిటెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ వల్ల. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019 ఇచ్చారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ బేసిల్ 3 ఇంప్లిమెంటేషన్ ఇండియా. సో ఇది కూడా ఏంటంటే మన కంటెంట్ ఇచ్చాం, ఇక్కడ చూసుకుంటే 4.5%. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి మినిమం టైర్ 1 క్యాపిటల్ రేషియో అని ఇచ్చారనమాట. ఇలాగ నంబర్ బేస్డ్ అయితే వస్తున్నాయి, మీకు చాలా చెప్పాను నంబర్ బేస్డ్ అయితే ఎక్కువ ఉంటాయి మనకి స్టేట్ PSC ఎగ్జామ్స్లోనే, కాబట్టి ఇది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ 4లో చూసుకోండి, జిస్ట్ ఆఫ్ తెలుగు అకాడమీ. ఇది మొన్న రీసెంట్గా వేరే స్టేట్ PSC మొన్న 30th September అయింది. సో దాంట్లో ఇచ్చిన క్వశ్చన్ అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, ఇది కూడా గ్రూప్ 1 పేపరే వేరే స్టేట్లో జరిగింది. ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్ సెన్సస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఇలాంటి టైప్ ఆఫ్ బేసిక్ థింగ్స్ అన్ని కూడా మనకి తెలుగు అకాడమీలో కవర్ అవుతాయి. కాబట్టి తెలుగు అకాడమీ జిస్ట్ అంతా మీకు సింపుల్గా ఒక 1-linersలో మీకు ఇచ్చేసారు. సో దీంట్లో చూసుకున్నా సరే మనం చూడండి, ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు బై హార్ట్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలాసార్లు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో అంటే వేరే స్టేట్ PSC పేపర్స్లో మనకు కనిపించాయి. కాబట్టి ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇది జస్ట్ ఒక 38 pages ఉంటుంది మీకు. ఈ 38 pages ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మొత్తం బై హార్ట్ చేయాలి. అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. ఇది యాక్చువల్లీ చాలా బల్కీ బుక్, నాకు తెలిసి ఒక 300 pages 400 pages మధ్యలో ఉంటుంది. అంత బల్కీ బుక్ని సింప్లిఫై చేసి మీకు జస్ట్ 38 pagesలో మీకు ఇచ్చేసాను. ప్రతిదీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అయిన మొత్తం అంతా కూడా మీకు ఇచ్చాను. కాబట్టి ఇదంతా కూడా మీ ఈ 38 pages ఉన్నదంతా కూడా మీరు బై హార్ట్ చేయాలి. డెఫినెట్గా మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లెవెల్ 5 ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా ప్లానింగ్ సంబంధించినని. సో ఇక్కడ 5-year ప్లాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనం ఇచ్చాం స్టాటిక్ పార్ట్, ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ అంటే 2008 2011 ఆ పేపర్స్లో మనకి ప్లానింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ 2 పేపర్ 3లో క్వశ్చన్స్ ఇవి. కాబట్టి ఇన్ కేసు ఇవి ఇచ్చినా కూడా మళ్ళీ అది బౌన్స్ రాకుండా ఉండడానికి ఈ కంటెంట్ కూడా ఒక 24 pages మాత్రమే ఉంటుంది. ఏపీ ఎకానమీ స్టాటిక్ అంటే 5-year ప్లాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకి సిలబస్లో ఇచ్చిన కీవర్డ్ కూడా మీకు ఇందాక చూపించాను. సో అక్కడ కూడా స్టేట్ ఎకానమీ అలాగే ప్లానింగ్ అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అని ఇచ్చారు కదా. సో అందుకు ఆ పర్స్పెక్టివ్లో ఆ కీవర్డ్ని బేస్ చేసుకొని మనం ఈ 5-year ప్లాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అందుకు ఆ 24 pages కూడా కంటెంట్ చదవండి, అది మీకు సింపుల్గానే అయిపోతుంది. అంతా కూడా సింప్లిఫై చేసి మీకు ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే లెవెల్ 6లోకి వచ్చేసరికి మనకి డైనమిక్ పార్ట్ అంటే కరెంట్ అఫైర్స్ అలాగే బడ్జెట్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్. సో దీని మీద బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎక్కువ కూడా మనకి ఏంటంటే ఇది స్టేట్ PSC ఎగ్జామ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వాలి. సో అందుకు మనం ఏంటంటే ఏపీ బడ్జెట్ తరగతి జిస్ట్ అంతా కూడా ఇచ్చాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఏపీ ఎకనామిక్ సర్వే కూడా బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంటెంట్ అయితే మనం ఇచ్చాం. ఇది కూడా మీరు రిఫర్ చేయాలి. ఇదంతా కూడా మీకు సింప్లిఫై చేసి మీకు ఇచ్చాను. సో ఇవి కూడా మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. సో టోటల్ ఇదంతా కూడా మనం ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో మనం ఇస్తున్నాం. టోటల్ 6 levelsలో మీకు ఎకానమీ అంతా మీకు ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేసాం, అటు స్టాటిక్ పరంగా అలాగే డైనమిక్ పరంగా. ఇదంతా కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే మంచి అవుట్పుట్ అయితే ఇచ్చింది ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా. కాబట్టి డెఫినెట్గా మీకు కూడా అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఎకానమీ పార్ట్ని ట్యాకిల్ చేయడానికి. ఇది ఎక్కడైనా కాదు, మీకు గ్రూప్ 1 అనే కాదు గ్రూప్ 2లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మనకి ఎకానమీ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇంట్రోస్ రాసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా. ఓకే, అండ్ ఈవెన్ స్టాటిక్ పార్ట్లో కూడా అంటే అడ్వాన్స్ లెవెల్ దాంట్లో కూడా స్టాటిక్ పార్ట్లో కూడా ఎలిమెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇచ్చాం. సో ఇన్ కేస్ స్టాటిక్ వైజ్ మనకు క్వశ్చన్ వచ్చినా కూడా అక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే అటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇచ్చాం కాబట్టి అడ్వాన్స్లో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. దాంట్లో కూడా చాలా వరకు 3 examples చెప్పాను మీకు. సో డెఫినెట్గా అది కూడా మీకు హెల్ప్ అవుతుంది మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా. సో ఇది ఓవరాల్గా మనకి ఎకానమీ తాలూకా ప్రిపరేషన్ ప్లాన్ అండ్ ఏ విధంగా ట్యాకిల్ చేయాలనేది ఒక 6 levelsలో మీకు ఇచ్చాను. సో ఇదంతా కూడా మన ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో మీకు ఇస్తున్నాను ఈ కంటెంట్ అంతా కూడా. సో డెఫినెట్గా మీకు ఎకానమీలో మంచి అవుట్పుట్ అయితే వస్తుంది, అటు గ్రూప్ 1లోను ఇటు గ్రూప్ 2లోను. దట్స్ 100% అష్యూర్డ్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఇది ఓవరాల్గా ఎకానమీ తరగతి ప్లాన్. ఎందుకంటే స్టాండ్ బుక్స్ అనేవి చాలా బల్కీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ సింగ్ కానీ దత్తన్ సుందరం కానీ నితిన్ సింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా బల్కీ బుక్స్. సో టైం కూడా తక్కువ ఉంది కాబట్టి అందుకు ఒక ఆల్టర్నేట్ స్ట్రాటజీ మనం కంటెంట్ డెవలప్ చేసాం కాబట్టి APPSC ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కంటెంట్ చేసాం కాబట్టి దాని పర్స్పెక్టివ్లో కూడా మీకు హెల్ప్ అయ్యే విధంగా ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.